ఎవడైనా నీకు సంబంధం లేనివాడు నీ జీతం డబ్బు ఇవ్వు నేను ఉంచుతాను అంటే నీకు ఎలా ఉంటది? చాలా కోపం వస్తది కదా! నేను ఉంచుకోలేనా అంటావు. కానీ జరిగేది అదే. ఇప్పుడు డిజిటల్ కరెన్సీ అకౌంట్‌కి నీ కన్ను లాగిన్ అనుసంధానం చేశారు. నీవు డబ్బును దాచుకునే గది. అదే డిజిటల్ బ్యాంక్ అకౌంట్ నంబర్, కన్ను లాగిన్ ఐడి, డేటా సేవ్ చేయబడి ఉంటుంది. ఈ మొత్తం డేటా స్టోరేజ్ నీకు తెలియని వాడి ఆధీనంలో ఉంటది. కాబట్టి అతడు నేనే దేవుడిని, నన్ను మ్రొక్కాలి అని కొన్ని ఆంక్షలు విధిస్తాడు. అప్పుడు దేవుడు లేడనే వారు కూడా మ్రొక్కక తప్పదు, మోసపోక తప్పదు. మ్రొక్కకపోతే నీ డబ్బును వాడుకోలేవు. ఉదాహరణకు సిమ్ కార్డు నీవు కొనుక్కున్నావు, కానీ నీవు ఒక వినియోగదారుడు మాత్రమే, యజమానుడు కాదు. అలాగే నీవు ఒక పనివాడివి మాత్రమే. నీ డబ్బు నీవు దాచుకోలేవు. వాడు ఎంత వాడుకోమంటే అంతే వాడుకోవాలి. ఇది మనిషిని బంధించే కృత్రిమ అంతర వల. ప్రపంచం ఈ వలలో చిక్కుముడి వేసుకుంటుంది. అందుకే దేవుడు నీ ధనము పరలోకమందు కూర్చుకో. అక్కడ చిమ్మెట అయినాను, తుప్పు అయినాను, దొంగ అయినాను లేదు. ఇది ఎలా సాధ్యం? క్రీస్తు నందలి విశ్వాసమే. డబ్బు నీకు జన్మ ఇవ్వలేదు, జీవం ఇవ్వలేదు. కాబట్టి కృత్రిమ వలలో చిక్కుకొనక జీవ గ్రంథములో నీ బయోడేటా సేవ్ చేసుకుంటే నిత్య జీవములో ఉంటావు. నీ మనోనేత్రముతో చూడు. ఓకే.